జోహార్ ఎన్టీఆర్ అంటూ అదే ఫ్లోలో బతికి ఉన్న వాళ్లకు జోహార్ చెప్పేశారు ఓ యువనేత. రాజకీయాల్లో ఓటమి తెలియని మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ కొడుకు నోటి నుండి వచ్చిన పలుకులివి. తండ్రేమో రాజకీయాల్ని శాసించే స్థాయికి ఎదిగి ఓటమి తెలియని నాయకుడిగా ముద్ర వేయించుకుంటే, రాజకీయ అరంగేట్రానికి సిద్ధంగా ఉన్న కొడుకు రవితేజ తన తెలిసి తెలియని తనంతో అందరిలో నవ్వుల పాలవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాల్లో ఓటమి తెలియని నాయకుడు ఎవరు అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు మాజీ మంత్రి, ప్రస్తుత భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఓటమి ఎరుగని రాజకీయ నాయకుడిగా పేరున్న గంటా శ్రీనివాసరావు 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచి తన రాజకీయ ప్రయాణంలో ఓటమిని దరిదాపులకు రాకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. అలాంటి మాజీ మంత్రికి ఇప్పుడు కొడుకు రూపంలో కొత్త తలనొప్పి మొదలైందట. రాజకీయ నాయకుల్లో అత్యధికులు ఖచ్చితంగా రాజకీయ వారసత్వాన్ని తెరమీదికి తీసుకువచ్చి తమ బిడ్డల్ని గ్రాండ్ లాంచ్ చేస్తారు. అలాగే గంటా శ్రీనివాస్ తన కొడుకు రవితేజని రాజకీయాల్లో గ్రాండ్ గా లాంచింగ్ చేయడానికి ప్లాన్ చేశారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక భీమిలి నుండి గెలిచిన ఆయన భీమిలి నియోజకవర్గం పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లో తనతో పాటు తన కొడుకును కూడా ముందు పెట్టి నడిపిస్తున్నారు. గత సంవత్సర కాలంగా భీమిలి నియోజకవర్గంలో జరిగే అధికారిక కార్యక్రమాల్లో గంటా కొడుకు రవితేజ అన్నీ తానే ముందుండి నడిపిస్తున్నారు. ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ముందుండి పనులు చేస్తున్న రవితేజ పెద్దగా ప్రసంగాలు చేయలేదు. స్టేజ్ మీద మాట్లాడితే 1 నిమిషానికి మించి ఏ రోజు మాట్లాడింది లేదు. అలాంటి గంటా రవితేజ తాజాగా భీమిలి నియోజకవర్గంలో జరిగిన మినీ మహానాడులో తన తండ్రితో పాటు నియోజకవర్గంలోని కీలక రాజకీయ నాయకుల సమక్షంలో క్యాడర్ ని ఉత్సాహపరచటానికి మాట్లాడుతూ నోరు జారి జోహార్ సీఎం సార్, జోహార్ లోకేష్ అన్నయ్య అంటూ నినాదాలు చేశారు. రవితేజ తెలిసి తెలియక కనబర్చిన అత్యుత్సాహాన్ని కేడర్ మొత్తం ఫాలో అయింది. చేసిన తప్పును గుర్తించి సరిదిద్దుకునే లోపే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. రవితేజ మినీ మహానాడు స్టేజ్ మీద మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బ్రతుకున్న వాళ్లకు జోహార్లేంటయ్యా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలతో గంటా వారసుడు నవ్వుల పాలవుతున్నా ఇంతకాలం ఆయనెవరో తెలియని వారికి కూడా పరిచయం అవుతున్నారంట. గంటా రవితేజ అంటే తెలియని వారు ఉండరు అనేంతగా సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్నారు. గంటా శ్రీనివాస్ తన కొడుకుని సినిమా ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టి కొత్త ఇమేజ్ క్రియేట్ చేయాలనుకున్నారు. స్టార్ డైరెక్టర్ జయంత్ సి పర్జానీతో పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ తో జైదేవ్ అనే మూవీతో గంటా రవితేజను లాంచ్ కూడా చేశారు. జైదేవ్ సినిమా డిజాస్టర్ కావడంతో గంటా రవితేజ తనకి సినిమాలు సరిపడవనుకున్నారు ఏమో. మొదటి సినిమాతోనే సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి తండ్రి రాజకీయ వారసుడిగా ఓనమాలు నేర్చుకోవటం మొదలు పెట్టారు. టీడీపీ అధికారంలో ఉన్న ప్రస్తుత తరుణంలో జరుగుతున్న మినీ మహానాడు తన రాజకీయ అరంగేట్రానికి సరైన సమయమని భావించిన రవితేజకు తొలి పొలిటికల్ ప్రసంగంలోనే చుక్కెదురవటంతో ఆయన భవిష్యత్తు రాజకీయం ఎలా ఉండబోతుందన్నది సందేహాలు మొదలయ్యాయి. 2024 ఎన్నికల బరిలో తన వారసుణ్ణి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించాలని గంటా శ్రీనివాస్ ప్రయత్నం చేసినట్లు జోరుగా ప్రచారం సాగింది. చంద్రబాబు దగ్గర కూడా తన కొడుకుకి సీట్ ఇవ్వాలని గంటా కోరినట్లు అప్పట్లో టాక్ నడిచింది. 2024 ఎన్నికల్లో ప్రతి సీటు టీడీపీకి కీలకం కావటంతో చంద్రబాబు నిరాకరించడంతో గంటా తానే స్వయంగా భీమిలి బరిలోకి దిగి విజయం సాధించారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఖచ్చితంగా గంటా శ్రీనివాస్ కు మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా చంద్రబాబు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంతో ఆయనకు నిరాశే మిగిలింది. మంత్రి పదవి రాకపోవడంతో నియోజకవర్గం మీద కొంత ఫోకస్ తగ్గించిన గంటా తన వారసుణ్ణి ప్రమోట్ చేసుకునే పనిలో పడ్డారంట. రవితేజను భీమిలి నియోజకవర్గంలో బలమైన నేతగా తయారు చేయటానికి ఇదే సరైన సమయమని భావిస్తున్న మాజీ మంత్రి పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లో కుమారుణ్ణి ముందు పెట్టి నడిపిస్తున్నారంట. తీరా చూస్తే రవితేజ మినీ మహానాడు స్పీచ్ తో అందరికీ కామెడీగా మారిపోయారు. మరి సినిమాల్లో ఫ్లాప్ అయిన ఆయన పొలిటికల్ స్క్రీన్ పై ఏ మాత్రం రాణిస్తారో చూడాలి.